హలో, గుడ్ ఈవినింగ్ గైస్. వెల్కమ్ టు మై ఛానల్ ఇన్ఫినైట్ జీరోస్. లాస్ట్ టాపిక్లో మనం ఏం చెప్పుకున్నాం? వెక్టర్స్ గురించి ఈరోజు డిస్కస్ చేసుకుంటామని చెప్పాం. అసలు వెక్టర్ అంటే ఏంటి? వెక్టర్స్ అనేవి మనకి రెండు విషయాల్ని రిప్రజెంట్ చేస్తాయండి. ఒకటి ఏంటి? మ్యాగ్నిట్యూడ్. ఇంకోటి డైరెక్షన్. మ్యాగ్నిట్యూడ్, డైరెక్షన్. మనకి ఏదైనా ఒక ఫిజికల్ క్వాంటిటీకి మ్యాగ్నిట్యూడ్ అండ్ డైరెక్షన్ ఉందనుకోండి, దాన్ని వెక్టర్ అంటాం. లేదు బ్రో, ఒకవేళ దానికి మ్యాగ్నిట్యూడ్ ఒకటే ఉంది, డైరెక్షన్ లేదు అని అన్నారు అనుకోండి, దాన్నే మనం ఏమంటాము? వెక్టర్కి రెండు ఉంటాయి, ఓకేనా? స్కేలార్కి ఓన్లీ మ్యాగ్నిట్యూడ్ ఉంటుంది. ఇప్పుడు నేను చెప్పాను కదా, ఓన్లీ మ్యాగ్నిట్యూడ్ ఉంటే ఏమవుతుంది? దాన్ని స్కేలార్ అంటామండి. దానికి డైరెక్షన్ ఉండదు, అంటే ఈ డైరెక్షన్ అనేది ఉండదు, ఓన్లీ మ్యాగ్నిట్యూడే ఉంటుంది, ఓకేనా? మనం ఓన్లీ వెక్టర్స్ గురించి. స్కేలార్స్ అంటే మన అందరికీ ఐడియా ఉంటుంది. స్కేలార్ క్వాంటిటీ అంటే చాలా మంది చూస్తాం, ఓకేనా? స్కేలార్ క్వాంటిటీ అంటే చాలా మంది చూస్తుంటాం. టైం, ఎందుకంటే టైం నెగిటివ్లో ఉండదు ఎప్పుడూను, ఓన్లీ పాజిటివ్. దానికి ఓన్లీ మనకి పాజిటివ్గా ఉంటుంది. నెగిటివ్గా ఓన్లీ స్కేలార్ క్వాంటిటీస్ కొన్నే ఉంటాయి మనకి ఫిజికల్ క్వాంటిటీలో. మాస్ ఒకటి, ఇవి కొన్ని స్కేలార్ క్వాంటిటీస్. వీటికి ఏంటంటే ఓన్లీ మ్యాగ్నిట్యూడ్. మనం ఇప్పుడు వెక్టర్ టాపిక్స్కి వచ్చాము. మనకి వెక్టర్స్లో సేమ్ మనం 3D జామెట్రీ ఎలా తీసుకుంటామో వెక్టర్స్ని కూడా అలాగే చూసుకోండి. కాకపోతే ఎక్స్ని ఐ అని అనుకుంటాం, వైని జే అని చెప్పుకుంటాం, అండ్ జెడ్ని కే అని చెప్పుకుంటాం, ఓకేనా? దానికి దీనికి డిఫరెన్స్ ఏంటంటే బ్రో, మన 3D జామెట్రీ వచ్చాక నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను మ్యాథ్స్లో. ఫస్ట్ ప్రెజెంట్ అర్థం చేసుకోండి, ఓకేనా? వెక్టర్స్కి మనకి ఎందుకు తీసుకుంటాం? ఏదైనా ఫిజిక్స్లో మనకి డైరెక్షన్ అండ్ మ్యాగ్నిట్యూడ్ చూపించడానికి సింపుల్గా ఉంటుందని, ఓకేనా? అందుకు ఇప్పుడు ఏదైనా ఒక వెక్టర్ అనేది ఎలాగుంటుందంటే, ఓకే, ఐ క్యాప్, జే క్యాప్, కే క్యాప్, ఇట్లా యూనిట్ వెక్టర్స్ అంటాం, ఓకేనా? ఇప్పుడు మనం ఎలా తీసుకున్నాం అనుకోండి, ఆ మామూలు వెక్టర్స్, ఇవి వెక్టర్స్ అంటాం. కానీ వీటిని ఏమంటాం? యూనిట్ వెక్టర్స్ అంటాం. అంటే ఇట్లా మ్యాగ్నిట్యూడ్ ఎప్పుడు ఒకటే ఉంటుంది, మ్యాగ్నిట్యూడ్ 1 యూనిట్ వెక్టర్కి. అండ్ ఇవి నార్మల్ వెక్టర్, అంటే ఇది ఒక డైరెక్షన్ ఒక మ్యాగ్నిట్యూడ్ని రిప్రజెంట్ చేస్తుంది, ఓకేనా? ఇప్పుడు ఈ యూనిట్ ఏదైనా ఒక పాయింట్ని తీసుకున్నాం అనుకోండి, ఓకేనా? ఇది ఆరిజిన్ ఓ, ఇందులో ఇది, దీన్ని 3, 4, 5 ఇలా తీసుకున్నాను, ఓకేనా? ఇప్పుడు వెక్టర్ ఎలా చూపిస్తాం మనం? ఎలా చూపిస్తామండి, ఓకేనా? వెక్టర్. ఇప్పుడు దీన్ని ఆరిజిన్ నుండి వెక్టర్ అంటే ఇంకోటి చెప్పాను ఏంటి? డైరెక్షన్ ఉండాలని. డైరెక్షన్ ఉండాలంటే అసలు ఎటు నుండి వెళ్తుందో అటు చూసుకోవాలి. ఆరిజిన్ నుండి ఎటు వెళ్ళాలి? పీకి వెళ్ళాలి, ఓకేనా? అప్పుడు ఏమవుతుంది? వెక్టరు ఓపి అని అంటామండి, ఓపి. ఇంకోటి ఏరో మార్క్ ఇలా పెట్టుకుంటాం. ఏరో అనేది డైరెక్షన్ ఇండికేషన్. 3 ఎక్స్లో 3 ఉంది కాబట్టి 3i, అండ్ 4j. ఎందుకు? మనకి y యాక్సిస్ అండగా 4లో ఉంది, ఓకేనా? అందుకని 4j పెట్టుకున్నాం. నెక్స్ట్ 5, ఇది థర్డ్, అంటే ఏంటి? జెడ్. దీని ప్రకారం చూసుకోవాలి, ఓకేనా? ఇది ఏంటంటే హైట్ అనుకోండి. ఇప్పుడు ఇలా చెప్పాను మీకు, ఇది ఎక్స్, ఇది వై అనుకుంటే ఇది జెడ్ అని. అంటే ప్లేన్కి మనకి పాయింట్ ఎక్కడుంది? ఇక్కడ ఉందండి, ఈ ప్లాస్లో. మనం 2Dలో చూసినప్పుడు ఏంటి? మనకి పాయింట్ ఇక్కడే ఉందనుకుంటాం, ఎక్స్వై ప్లేన్లో ఉందనుకుంటున్నాం. అంటే మనం ఓన్లీ 2D పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తున్నాం. కాబట్టి 3D పాయింట్ ఆఫ్ వ్యూలో చూసామంటే కొద్ది పాయింట్ అనేది కొద్ది ఫ్రంట్ ఫార్వర్డ్గా ఇక్కడ వస్తుందండి, ఓకేనా? ఈ ప్లేస్లో వస్తుంది. అంటే ఇక్కడ ఉంటే ఆ పాయింట్ని మనం ఏం చేస్తాం? జెడ్ ప్లేన్
మనకి జెడ్ దగ్గర ఉంది కదా, అందుకని 5k బార్ కింద రాసుకుంటాం. ఓకేనా? ఇది ఏంటిది? ఒక వెక్టర్. ఓకే బ్రో, ఇప్పుడు నాకు వెక్టర్ తెలిసింది, నువ్వు ఇప్పటి వరకు డైరెక్షన్ చెప్పావు బ్రో, అర్థమైంది అని అంటారు. నెక్స్ట్ ఏం చెప్పాలి మనం? మ్యాగ్నిట్యూడ్. ఓకేనా? ఇప్పుడు ఏదైనా ఒక వెక్టర్ కి మ్యాగ్నిట్యూడ్ మనం కనుక్కోవాలంటే ఏం చేయాలి? ఏం చేస్తాం? ఇప్పుడు ఇది ఓపీ కదా, దానికి మాడ్యులస్ అని ఇలా పెట్టాలండి. మాడ్యులస్ పెట్టాక ఈక్వల్స్ టు రూట్ ఓవర్ స్క్వేర్ రూట్. ఓకేనా? 3 స్క్వేర్ అంటే మనకి ఐ బార్ ముందు ఉన్నది కోఫిషియంట్, 4 స్క్వేర్ అండ్ 5 స్క్వేర్. ఈ కోఫిషియంట్ ని స్క్వేర్ చేసి స్క్వేర్ రూట్ చేస్తే మనకి మ్యాగ్నిట్యూడ్ అనేది వస్తుంది. మ్యాగ్నిట్యూడ్ అంటే ఏంటి? ఈ లెంత్. ఓకేనా? ఎంత ఉందని మనకి ఇస్తుంది. మ్యాగ్నిట్యూడ్ అనేది మనకి డిఫరెంట్ క్వాంటిటీస్కి మారొచ్చు. ఇప్పుడు సపోజ్ ఫోర్స్ తీసుకున్నాం అనుకోండి, ఫోర్స్ కూడా వెక్టారే కాబట్టి ఫోర్స్ ఒకటి, యాక్సలరేషన్, వెలోసిటీ, ఇలా కొన్ని క్వాంటిటీస్ వెక్టార్ క్వాంటిటీస్. అప్పుడు మన మ్యాగ్నిట్యూడ్ చూసుకున్నాం అనుకోండి, ఇప్పుడు సపోజ్ నేను ఇది ఎలా తీసుకున్నాను? జియోమెట్రీ ప్రకారంగా తీసుకున్నాను అంటే అప్పుడు మ్యాగ్నిట్యూడ్ ఎలాగుంటుంది? యూనిట్స్ లో ఉండాలి. ఓకేనా? ఈ లెంత్ అనేది ఎందులో ఉంటుంది? యూనిట్స్. అది ఒకవేళ ఫోర్స్ లో తీసుకుంటే మనకి న్యూటన్స్ లో ఉంటుంది. ఇప్పుడు చేద్దాం చూడండి. 3 స్క్వేర్ అంటే ఎంతండి? 9. 4 స్క్వేర్ అంటే 16. 5 స్క్వేర్ అంటే 25. అంతేనా? ఇప్పుడు దీన్ని నేను ఎలా రాసుకుంటాను? 2 టైమ్స్ ఆఫ్ 25 కింద రాసుకుంటాను. అంతే కదా? ఇది 9 + 16 ఎంత అండి? 25. 25 + 25 ఎంత? 50. దాన్ని నేను 2 × 25 కింద రాసుకున్నాను. కొద్దిగా బాగుంటుందని మనకి, ఎందుకంటే 25కి స్క్వేర్ రూట్ మనకి 5 అని తెలుసు. అండ్ మనకి √2, 5 × √2 వస్తుంది. మ్యాగ్నిట్యూడ్ ఒకటి గుర్తుంచుకోవాలండి, ఎప్పుడు పాజిటివ్ గానే ఉంటుంది మ్యాగ్నిట్యూడ్. ఓకేనా? మీలో చాలా మంది అనుకుంటారు బ్రో స్క్వేర్ రూట్ తీసుకున్నాం కదా, ప్లస్ ఆర్ మైనస్ పెట్టుకోవచ్చు అని. పెట్టుకోవచ్చు, కానీ మ్యాగ్నిట్యూడ్ విషయం వచ్చేప్పటికి మనం ఎప్పుడు పాజిటివ్ తీసుకుంటాం. ఓకేనా? ఎందుకంటే అది మాడ్యులస్ కాబట్టి మనం. ఓకేనా? పాజిటివ్ వాల్యూ తీసుకోవాలి. ఇంకెంతవరకు అర్థమైంది? ఓకేనా? మనకి వెక్టార్ అంటే ఏదో అర్థమైంది. ఇప్పుడు నేను పి అనే పాయింట్ తీసుకున్నాను కదా, అలాగే ఇప్పుడు Q1 పాయింట్ కూడా తీసుకుంటాను. ఇప్పుడు ఇది 2, 3, 4 అండి. ఓకే, 2, 3, 4. ఇప్పుడు నాకు ఒకళ్ళు అడుగుతారు, బ్రో నాకు PQ నాకు వెక్టర్ అనేది ఒకటి కావాలి. ఓకేనా? PQ వెక్టర్ కావాలి. ఏం కావాలి? PQ. దీంతో పాటు యూనిట్ వెక్టర్ కూడా చెప్తాను, ఒకసారి చూడండి. దీనికి ఏం చెప్పాను? మనకి PQ వెక్టర్ డైరెక్షన్ ఇవ్వండి ఎలాగ ఉంటుంది, క్యూ వైపు ఉంది. PQ వెక్టర్. బ్రో PQ వెక్టర్ దీన్ని ఎలా చేస్తారు? మీరు నాకు O నుండి పీక్ చెప్పారు, కానీ P నుండి Qకి ఎలా తీసుకుంటాం వెక్టారు అంటారు కదా. ఒరిజినల్ గా PQ వెక్టర్ ని ఇక్కడ మనం చూసినట్టుగా ఎలాగుందండి? OP PQ అనేది ఏంటి? ఈ రెండింటికి వచ్చే వెక్టర్. ఓకేనా? అంటే ఇక్కడ నుండి ఇక్కడికి, అంతే కదా డైరెక్షన్. P నుండి Qకి వెళ్ళే డైరెక్షన్ మనకు కావాలి, అంతే కదా వెక్టర్. ఫస్ట్ ఇలాంటి టైంలో ఏం చేస్తామంటే మనకి ఎటు ఉంది? PQ కదా. ఫస్ట్ ఆఫ్ ఆల్ గా ఎలా రాసుకుంటామంటే PQ = OQ బార్ మైనస్ OP బార్. ఓకేనా? ఇది వెక్టర్ రాసుకున్నాం. ఇప్పుడు మనం రాసుకోవచ్చు, మీకు ఆల్రెడీ చెప్పాను. Qకి మనం ఎలా రాసుకుంటాం వెక్టర్ని? Pకి అయితే మనకు తెలుసు 3i బార్ ప్లస్ 4j బార్ ప్లస్ 5k బార్. Qకి సేమ్ 2i బార్
3 J bar ప్లస్ 4 K బార్ అండి. ఓకేనా? PQ. ఇప్పుడు మనం ఏం చేస్తాం, ఇక్కడ ఇచ్చినట్టుగా PQ బార్ కావాలంటే మనం ఫస్ట్ 2I బార్ ప్లస్ 3J బార్ ప్లస్ 4K బార్ రాసుకొని దాని నుండి మనం దేన్ని సబ్ట్రాక్ట్ చేయాలి, OP బార్ని సబ్ట్రాక్ట్ చేయాలి. 3I బార్ ప్లస్ 4J బార్ ప్లస్ 5K బార్, అంతే కదండి. ఇప్పుడు మీరు చూడండి ఏమవుతుంది, మనం ఇందులో ఐ బార్ని చూసుకోవాలి. ఇక్కడ జే బార్ అండ్ ఇక్కడ జే బార్, ఈ కోఫిషియన్స్ ప్రకారం మనం తీసుకోవాలి. ఎలాగంటే అప్పుడు PQ బార్ని ఎలా రాసుకుంటాం, ఫస్ట్ ఆఫ్ ఆల్గా ఐ బార్ అనేది కామన్ తీసుకున్నారు అనుకోండి, 2 - 3. నెక్స్ట్ జే బార్ కామన్ తీసుకున్నాను, అప్పుడు ఏమొస్తుంది మనకి 3 - 4. నెక్స్ట్ K బార్ కామన్ తీసుకున్నాను, అప్పుడు 4 - 5. అప్పుడు మీరు రాశారు అనుకోండి, PQ బార్ ఏమవుతుంది, 2 - 3 అంతే అండి, -1. -1 ఇంటూ ఐని -I బార్ కింద రాసుకుంటున్నాం. ఓకేనా? ఒరిజినల్గా -1 వస్తుంది, -1 ఇంటూ I బార్ -I బార్ కింద రాసుకుంటాం. ఇక్కడ మనకు వచ్చేది ఏంటంటే ఇక్కడ -1 వస్తుంది, అప్పుడు దాన్ని ఏంటి, -1 ఇంటూ J బార్ -J బార్. అలాగే ఇక్కడ కూడా మనకు వచ్చేపోతే ఏమొస్తుంది, K బార్, అంతే కదా. ఇందులో నేను ఇప్పుడు ఏం చేస్తాను ఏంటంటే మైనస్ కామన్ తీస్తే I బార్ ప్లస్ J బార్ ప్లస్ K బార్. ఓకేనా? ఏమొచ్చింది మనకి, PQ బార్ వచ్చేబోతుకి -I బార్ ప్లస్ -I బార్ -J బార్ -K బార్, మైనస్ కామన్ తీసుకున్నాం అనుకోండి మనం, I బార్ J బార్ K బార్, మైనస్ కామన్ తీసుకున్నాం. ఇప్పుడు మనం PQ బార్ తెలుసుకుందాం. అదే మనకు కావాల్సింది ఏంటి, ఇక్కడతో అయిపోయింది అనుకుంటారు. ఓకే, అయిపోయింది, ఎందుకంటే మనకు కావాల్సింది అదే. ఒకవేళ సపోజ్ ఎవరైనా క్వశ్చన్ PQ బార్ తెలిసింది నాకు, ఇప్పుడు QP బార్ చెప్పను అంటారు. QP బార్ అంటే ఏంటి, దీనికి ఆపోజిట్ అంటే ఏం రాస్తాం, ఇక్కడ OP బార్ మైనస్ OQ బార్ అని రాసుకుంటాం, అంతేనా. అంటే దీనికి ఏంటిది రివర్స్, దీన్ని ఎలా రాసుకోవచ్చు, QP బార్ ఈక్వల్స్ టు మైనస్ ఆఫ్ PQ బార్. ఓకేనా? ఇప్పుడు ఏం చేస్తాం, దీన్ని మైనస్ కదా ఇక్కడ మనకు వచ్చింది, దీన్ని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసుకుంటాం. QP బార్ కావాలంటే మైనస్ ఆఫ్, ఆల్రెడీ మైనస్ ఉంది కానీ మనకి మైనస్ ఇచ్చారు కాబట్టి -I బార్ -J బార్ -K బార్ చేస్తే మనకు వచ్చేది ఏంటంటే QP బార్ అనేది IJ బార్స్ పెట్టడం మర్చిపోకూడదు. ఓకే, ఇదండి మనకి ఇక్కడ డిఫరెన్స్ ఏంటి, PQకిని అండ్ QPకిని డైరెక్షన్ చేంజ్, కానీ మ్యాగ్నిట్యూడ్ రెండిట్లో సేమ్. మీరు ఒకవేళ చెక్ చేసుకున్నారు అనుకోండి, PQ బార్కి మాడ్యులస్ ఎంత అవుతుందండి, √1² + 1² + 1². అక్కడ మనకు -1 ఉండొచ్చు, కానీ -1 స్క్వేర్ చేస్తే మనకు వచ్చేది +1. అంటే మనకి ఎంత వస్తుంది మొత్తం మీద, √3 వస్తుందండి. సేమ్ QP బార్ని మనం మ్యాగ్నిట్యూడ్ చేస్తున్నా మనకి అంతే వస్తుంది. ఎందుకు, 1² + 1² + 1² వచ్చే వాల్యూ ఎంత, ఇప్పుడు అర్థమైంది. అంటే వెక్టార్కి మ్యాగ్నిట్యూడ్ ఉంటుంది అండ్ డైరెక్షన్ కూడా ఉంటుంది మనకి. ఇప్పుడు మీకు వెక్టర్ అంటే ఏంటో అర్థమైంది అసలు. ఓకేనా? వెక్టర్ హ్యాస్ ఏ 2 quantities, it is magnitude and direction.
ఒకవేళ ఇన్ కేస్ ఓన్లీ మ్యాగ్నిట్యూడ్ అంటే దాన్ని ఏమంటాం, స్కేలార్ క్వాంటిటీ అంటాం. స్కేలార్ క్వాంటిటీకి ఏంటి, మనకి ఓన్లీ మ్యాగ్నిట్యూడే తీసుకుంటాం. ఓకేనా, మనకి వెక్టర్స్ లో ఈ కాన్సెప్ట్ అయింది. ఇప్పుడు ఏంటి యూనిట్ వెక్టర్. అసలు యూనిట్ వెక్టర్ అంటే ఏంటి చెప్పాను ఇందాక. యూనిట్ వెక్టర్కి ఏంటి, పేర్లోనే ఉంది, యూనిట్ అంటే 1, మ్యాగ్నిట్యూడ్ ఏమంచి 1 ఉంటుంది. ఓకేనా, ఓకే బ్రో, మ్యాగ్నిట్యూడ్ 1 ఉంటుంది, మరి డైరెక్షన్ అక్కడికి వెళ్దాం. యూనిట్ వెక్టర్ అనేది ఏంటంటే డైరెక్షన్ మనం ఫస్ట్ వెక్టర్ కనుక్కోవాలంటే యూనిట్ వెక్టర్ని మనకు తెలుసు, పేరులో వెక్టర్ ఉందంటే డైరెక్షన్ ఉంటుంది 100%. ఇప్పుడు ఇది వెక్టర్, ఓకేనా, దీని డైరెక్షన్ ఎట్టు ఉంది, P2Q ఉంది. యూనిట్ వెక్టర్ డైరెక్షన్ కూడా మరి ఎటు ఉండాలి, P2Q ఉండాలి. ఓకేనా, అంటే వెక్టర్ ఇదే అవుతుంది. కానీ మరి మ్యాగ్నిట్యూడ్ 1 ఉండాలి కదా బ్రో అంటే దానికే మనం ఏం చేస్తాం, యూనిట్ వెక్టర్ని ఇప్పుడు PQ అనే దాన్ని యూనిట్ వెక్టర్ కావాలంటే మనకి అప్పుడు ఏం చేస్తాం, PQ బార్ బై అంటే వెక్టర్ బై మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ PQ చేస్తాం అంతే. అప్పుడు మనకి ఏమొస్తుంది, డైరెక్షన్కి డైరెక్షన్ వస్తుంది, మ్యాగ్నిట్యూడ్కి 1 వస్తుంది. ఎందుకు, దీని మ్యాగ్నిట్యూడ్ కన్నప్పుడు మనకి √3 వస్తుంది. ఒకసారి సింపుల్గా చేద్దాం. మనకి ఇక్కడ వెక్టర్ ఆల్రెడీ మనం ఇప్పుడే చేస్తాం, మ్యాగ్నిట్యూడ్ ఎంత మనకి √3, అంతేనా. అండ్ వెక్టర్ వచ్చి బొత్తికి కామన్ తీసాను, మైనస్ తీస్తే IJK, అంతే కదండి. ఇది యూనిట్ వెక్టర్. యూనిట్ వెక్టర్ని ఎప్పుడు ఎలా చూపిస్తాం, మనం క్యాప్లో చూపించుకుంటాం, అంతేనా. క్యాప్, యూనిట్ వెక్టర్ని ఎప్పుడు ఎలా చూపించుకుంటాం, క్యాప్, PQ క్యాప్. ఇప్పుడు మీకు డౌట్ వచ్చింది, ఇన్ కేస్ చేద్దాం అనుకున్నారు అనుకోండి, నేను యూనిట్ వెక్టర్ మ్యాగ్నిట్యూడ్ కడతాను అని ఒకసారి చూసుకుందాం అని అంటే మనకి ఇక్కడ -1/3 అనేది ఏంటండి, కామన్, అంతేనా. మాడ్యులస్ మర్చిపోకూడదు, ఎందుకంటే మనం మ్యాగ్నిట్యూడ్ చూస్తున్నాం, మ్యాగ్నిట్యూడ్ చూసినప్పుడు ఎప్పుడూ మాడ్యులస్ పెట్టుకుంటాం. అండ్ దీనికి 1² 1² అండ్ 1² మాడ్యులస్. ఎంత వస్తుందండి, -1 × √3/√3 ఆఫ్ మాడ్యులస్. √3 1s √3 1s, మనకి ఏముంటుంది, మాడ్యులస్ ఆఫ్ -1, మాడ్యులస్ ఆఫ్ -1 అంటే +1.